నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. సంఘంలో బలహీనగా ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా, నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్వస్థపరిచి యెహోవా రాఫాగా తండ్రి నాయన బలహీనంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీద ప్రభా నీ కనుదృష్టి నిలపండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీవే వారిని స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ప్రభా. భయంకరమైన ఎండ వాతావరణం వల్ల తండ్రి నాయన వృద్ధులు, చంటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలు ప్రభా ఎలాంటి ఇరుకులకు ఇబ్బందులకు కలగకుండా తండ్రి నీ కృపతో జ్ఞాపకం చేసుకుని రాజా. చల్లటి వాతావరణాన్ని ప్రభా అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఇప్పుడే చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు కునుకక నిద్రపోక తండ్రి నన్ను మమ్మను కాపాడుతున్న విధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. అయినా ఇదిగో తండ్రి నేను అమ్మాజాన్ని చెప్పిన సాక్ష్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా ఇదిగో ప్రభా నువ్వు కాపాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. నాయన నీవే తండ్రి మా పట్ల తండ్రి ఎంతగానో కృప చూపుతూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. ఇశ్రాయేలును కాపాడవాడు కునుకుడు నిద్రపోడని సెలవిచ్చావు తండ్రి. ఆ విధంగా తండ్రి పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా తండ్రి నువ్వు కాచి కాపాడుతున్న విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో తండ్రి మన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన అప్పటి విషయంలో మేము ఎంతగానో ప్రార్థన చేయించి ఉన్నాము దేవా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన అప్పటి చుట్టూ మీరే ఉంచండి ప్రభా. నీ దూతలను కావలే ఉంచండి రాజా. నీకు వందనాలు. జరగబోతున్న ఆపరేషన్ ప్రభా నాయన మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. బిడ్డకు బలము, శక్తి, ఆరోగ్యమును ప్రభా మీరే అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి మేము మొర్రపెట్టగా ప్రభా నువ్వు సహాయం చేసే దేవుడు తండ్రి. నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను సెలవిచ్చావు తండ్రి. అడుగుడు నీకు ఇవ్వబడుతుంది, వెదకుడు మీకు దొరుకుతుంది, తట్టుడు మీకు తీయబడుతుందని సెలవిచ్చిన కన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా నామాన్ని ఏదడిగినా నేను చేస్తాను సెలవిచ్చావు తండ్రి. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. ప్రతి పరిస్థితిని ప్రభా నీవే నీ దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో అనేక మంది వచ్చి ప్రభా నీ మందిరంలో ప్రార్థించవలసి ఉండగా తండ్రి మరి ఎందుచేతనైతే రాలేకపోతూ ఉన్నారు నాకైతే తెలియదు దేవా. అయ్యా నీవే నీ దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి నడిపించి తండ్రి నీకు వందనాలు. అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని గుర్తెరిగిన ఆయన నీ మందిరానికి వచ్చేలా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి రాసానికి వందనాలయ్యా, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి వేసవి సెలవుల్లో మరి ఊరికెళ్ళిన బిడ్డలు ఉండొచ్చు తండ్రి. నేను మిగతా వారు తండ్రి గృహాల దగ్గర ఉంది ప్రభా ఎందు నిమిత్తమైతే రాలేకపోతూ ఉన్నారో తండ్రి ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. వయసునందు జ్ఞానమునందు చక్కగా ఎదిగే కృపను దయచేయండి తండ్రి. చదువుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరలా ఎగ్జామ్ జరుగుతున్నాయి తండ్రి. బిడ్డలందరినీ కూడా నీ కృపతో జ్ఞాపకం చేసుకుని సులోమానికి ఇచ్చిన జ్ఞానం దావీదుకి ఇచ్చిన కానీ బిడ్డలకు దయచేయని బిడ్డలు రాయిచిన ఎగ్జామ్లో ప్రభా నీ హస్తం వారికి తోడుగా ఉండండి రాజా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఆయన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డల పట్ల నీ కనికరాన్ని చూపించండి దేవా. నీకు వందనాలు. తగిన సమయమందు నీవే వారి పట్ల నీ కార్యాన్ని జరిగించండి రాజా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కూడా నీ కృపా కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గృహాలు కట్టుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పూర్ణ గారి గృహం విషయంలో, జమ్మమ్మ గారి గృహం విషయంలో, శ్రీరామ గారి గృహం విషయంలో, మిరియం గారి గృహం విషయంలో తండ్రి మీరే వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి ప్రభా త్వరగా గృహాలు కట్టుటకు సహాయం చేయండి. అలాగే తండ్రి దైవజనులు తండ్రి గారు కడుతున్నటువంటి గృహానికి కూడా కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే అందించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఏదైతే వర్తమానం దైవజనులు విత్తబోతూ ఉన్నాడో ప్రభా ఏడంతల ఆత్మతో తండ్రి నీ సేవకుని నింపి తండ్రి మాకును కావాల్సిన వర్తమానాన్ని అందించమని తండ్రి మీరే నాయన సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని ఆయన ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే దయతో క్షమించి అడగడానికి అడుగుంటే మన్నించమని వేసే శ్రేష్టమైన నామలో అడిగి వేడి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. చేతులెత్తి ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠ నామములో ఈ రాత్రికాల
శుక్రవార ఉపవాస కూడికకు ఆయన పరిశుద్ధ సాన్నిధ్యాన్ని ప్రేమించి ఆయన పాదముల చెంతకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మిమ్మును మీ కుటుంబములను కృపగలిగిన దేవుడు తన హెచ్చైన కృపలో మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు ప్రధానంగా దేనిని చూస్తాడు? మన జీవితాలలో ఆ అనుభవం, ఆ శ్రేష్టమైనటువంటి దేవుడు ఇష్టపడే గుణలక్షణం దేవునికి నిత్యము మహిమను తీసుకుని వస్తుంది. దేవుని దగ్గరికి వస్తున్న ఆయన పిల్లలమైనటువంటి నీవు, నేను, మనము ఏ మేరకు క్రీస్తు స్వారూప్యములో ఎదుగుతున్నాం అనేది ప్రాముఖ్యం. ప్రియులరా, మన ఆరాటం అంతా కూడా ఒకే ఒక్కటి, నేను క్రీస్తు పోలికలోనికి మలచబడాలి, క్రీస్తు యొక్క గుణలక్షణాల్ని నేను ధరించుకోవాలి. మీకు సుపరిచితమే, పౌలు గలతీ సంఘంతో చెప్తాడు, మీరు క్రీస్తు స్వారూప్యములో ఎదిగేటంత వరకు కూడా నాకు ప్రసవ వేదన. మన క్రైస్ట్ క్యారెక్టర్ క్రీస్తులో బిల్డ్ అవుతూ రావాలి. దేవుని దగ్గరకు వచ్చిన మనం, దేవునితో సహవాసం చేస్తున్న మనం, దేవుని మాటలు వినుచున్నటువంటి మనం క్రీస్తు పోలికలోనికి అంతకంతకు మనము ఎదగటానికి మనము తాపత్రయపడాలి. అట్టి పరితాపం ఒక నిజ విశ్వాసిగా, క్రైస్తవునిగా నీకుంటే తప్పకుండా మన జీవితాలను బట్టి, మన కుటుంబాలను బట్టి దేవుడు తన నామానికి మహిమ ఆపాదించుకుంటాడు. ఈ రాత్రి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనలో ఏం చూస్తాడనంటే, మన ప్రవర్తనని ఆయన నిశ్చితంగా నిత్యము ఆయన పరిశీలిస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా, నిన్నెవ్వరు చూచినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడన్న ఒక దైవిక స్పృహ ఆయన పిల్లలంగా మనము కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, ప్రతి దానిని దేవుడు చూస్తున్నాడు. మనిషి బయటికి ఎంత అందంగా ఉన్నాడు అన్నది మనుషులు చూస్తారేమో, కానీ దేవుడు అంతరంగిక ప్రవర్తనని చూస్తాడు. అంతరంగికంగా ఆ వ్యక్తి తన జీవితంలో కలిగి ఉన్న గుణాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రైస్తవ వ్యక్తిత్వం నేటి దినాల్లో పాడైపోతూ ఉంటుండగా, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ వ్యక్తిత్వం గురించి జేసీ రైల్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఈ వ్యక్తిత్వం అనేటటువంటిది మనిషికి హార్ట్ బీట్ లాంటిది. హార్ట్ బీట్ ఆగిపోతే మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. అలాగే క్రైస్తవ జీవితంలో వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఆ వ్యక్తి కూడా చనిపోయిన క్రైస్తవునితో సమానుడు.
నువ్వెంత అద్భుతంగా ప్రార్థన చేసావన్నది దేవుడు చూడ్డు, ప్రార్థిస్తున్నటువంటి నీ వ్యక్తిత్వాన్ని చూస్తాడు ఆయన. అర్థమైంది నా మాట? మనం గంభీరంగా ప్రార్థన చేసి మన వ్యక్తిత్వం బాగోలేదనుకోండి, మనం గుణం బాగోలేదనుకోండి, మన ప్రవర్తన బాగోలేదనుకోండి, దేవుడు మన ప్రార్థనకి ఏమి ఇవ్వలేడు, జవాబునివ్వలేడు. వ్యక్తిత్వం అది క్రైస్ట్ క్యారెక్టర్గా అది బిల్డ్ అవుతూ రావాలి. అది క్రీస్తు యొక్క స్వారూప్యములో ఎదుగుతూ ఉన్నప్పుడు నీ నోట వచ్చేటటువంటి ప్రతి మాట అది దీవెన మాటగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి అనేది ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న వర్తమానమును బట్టి మనల్ని మనము దేవుని సన్నిధిలో పరిశీలించుకుందాం. మన వ్యక్తిత్వాలు బాగోట్లేదు కనుకనే దేవుడు మన పట్ల తన కార్యాలు ఆయన జరిగించుకోలేకపోతున్నాడు. నీ వ్యక్తిత్వం బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఊహించని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యములతో మనలను తృప్తిపరుస్తాడు. దేవుని చూస్తాడు ఆయన, మన వ్యక్తిత్వాన్ని, మన ప్రవర్తన చూస్తాడు ఆయన. దాన్ని బట్టి మనకి స్వస్థతనిస్తాడు, దాన్ని బట్టి మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దాన్ని బట్టి దేవుడు మనకి తోడై ఉంటాడు, దాన్ని బట్టి దేవుడు మనకి జడ్జిమెంట్ని ఇస్తాడు. మన ప్రవర్తన బాగోకుండా భౌతికంగా మనం ఎన్ని చేసినా దేవుడు హర్షించలేడు ప్రియులరా. ఈరోజు చాలామంది బయటికి బాగానే ఉన్నారు కానీ అంతరంగంలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, కపటం ఉంది, స్వార్థం ఉంది, దేవునికి విరోధమైనవి ఉన్నాయి, దేవునికి ఆయాసకరమైనటువంటివి ఉన్నాయి, దేవునికి దుఃఖకరమైనటువంటివి ఉన్నాయి. వారు అంతరంగికంగా వారి యొక్క ప్రవర్తన బాగోలేదు. అందుకోసమే దేవుడు వారిని బట్టి సంతోషించలేకపోతున్నాడు. నేను అద్భుతంగా బోధ చేసి, అద్భుతంగా పాడి, అద్భుతంగా ప్రార్థన చేసి నా అంతరంగిక ప్రవర్తన విషయంలో దేవుని దృష్టికి సరి అయిన రీతిగా నేను లేకపోతే దేవుడు నన్ను బట్టి మహిమ పొందుకుంటాడా? మహిమ పొందుకోలేడు. మన అంతరంగిక వ్యక్తిత్వం దేవుడు మెచ్చేదిగా ఉండాలి, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. నీ నుంచి అనేకులు నీ వ్యక్తిత్వంను గూర్చి అనేకులు సాక్ష్యం ఇచ్చేలాను బ్రతకాలి. దేవుని దగ్గరికి వస్తూ కూడా ఇంకా మన వ్యక్తిత్వంలో మార్పు రాకపోతే ఎలాగా? ఇంకా సొనుగుతూ ఇంకా ద్వేషముతో ఇంకా క్రీస్తు యొక్క గుణలక్షణాల్లో మనం ఎదక్కపోతే ఎలా? అందుకొరకే కదా దేవుని దగ్గరికి వచ్చేది, అందుకొరకే కదా వాక్యమైనటువంటి దేవుడు మనల్ని స్పృశిస్తూ మాట్లాడుతుంది. మన వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోవాలి. అది క్రైస్ట్ క్యారెక్టర్గా అది బిల్డ్ అవుతూ వస్తున్నప్పుడే దేవుడు మన విషయమే సంతోషిస్తాడు. యెషయా గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని, నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఏం చూస్తాడు దేవుడు? మొట్టమొదటిగా మన యాటిట్యూడ్ని చూస్తాడు. మన ప్రవర్తన కేవలం చెప్పండి 4 గోడల మధ్య కాదండి, మన ఇంట్లో మాత్రమే కాదండి, నువ్వు ఎక్కడున్నా కానీ నీ ప్రవర్తన క్రీస్తుని ప్రతిబింబించేదిగా ఉండాలి, క్రీస్తుని సంతోషపెట్టేదిగా ఉండాలి, క్రీస్తును అనుకరించేదిగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని పిల్లలయ్యారు కానీ వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మాటలను బట్టి, వారి అంతరంగికంగా మనము లోపలేంటో బయటికి చెప్పండి దాన్నే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. మన వ్యక్తిత్వం లోపల చెప్పండి అది క్రైస్ట్ క్యారెక్టర్ బిల్డ్ అవ్వకపోతే చాలా తిరకాసుగా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది, చాలా వ్యతిరేకంగా ఉంటుంది, దేవునికి చాలా ఆయాసకరంగా ఉంటుంది. మన వ్యక్తిత్వం లోపల బాగున్నప్పుడే, క్రీస్తు యొక్క గుణలక్షణాలు లోపల ఉన్నప్పుడే, ప్రేమ చేత మన హృదయాన్ని నింపుకున్నప్పుడే, విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడే, ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతుంటున్నప్పుడే, క్రీస్తు కొరకు నేను నమ్మకంగా బ్రతకాలన్నటువంటి తీర్మానాన్ని కలిగి ఉన్నప్పుడే మన వ్యక్తిత్వం బయటికి ఇతరులకు చాలా శ్రేష్టంగా కనిపిస్తుంది. చాలామంది వ్యక్తిత్వాలు బాగోలేదండి, దాన్ని సరిచేసుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చాం. దాన్ని సరిచేసే ప్రభు సంఘం అనే పొలంలోనికి తీసుకుని వచ్చాడు. ఇంకా వ్యక్తిత్వం విషయంలో చాలా పర్యాయాలు మనం తప్పిపోతే ఎలా? దేవునికి దుఃఖకరంగా జీవిస్తే ఎలా? మన మాట విషయంలో తప్పిపోతే ఎలా? మన ఆలోచనల విషయంలో తప్పిపోతే ఎలా?
అంతరంగికంగా లోపల వేరే వేరే వాటిని పెట్టుకొని బయటికి ప్రేమగా మాట్లాడితే ఎలా? దేవుడు దాన్ని మెచ్చడు ప్రియులరా. నువ్వు లోపల ఎలాగైతే ఉన్నావో బయటికి కూడా అలాగే ఉండాలి. ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు మెచ్చుతాడు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే దేవుడు దాన్ని హర్షించడు, దేవుడు దాని విషయంలో సంతోషించడు. యోబుకి ఇది అర్థమైంది కనుకనే యోబు ఈ మాట అంటాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయము 27వ వచనం 2వ మాట. నా ప్రవర్తన అంతయు ఆయన కనిపెడుతున్నాడు. నా ప్రియ విశ్వాసి, నా ప్రియ విశ్వాసురాల, నీ ప్రవర్తన అంతటిని చెప్పండి. ఎవరు కనిపెట్టినా ఎవరు కనిపెట్టకపోయినా ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు కనిపెడుతున్నాడు. దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. మీకు బాగా సుపరిచితమైన 139వ కీర్తన 3వ చరణంలో, నీవు నా నడకను, నా పడకను, నా చర్యలన్నిటినీ బాగుగా పరిశీలన చేస్తున్నావు, ఎరిగిన వాడవు. నీ నుంచి నేను తప్పించుకోలేనా? నా ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న వర్తమానమును బట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుందాం ప్రియులారా. అందుకోసమే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన ఆధిపత్యానికి ఒప్పుకోవాలి. ప్రభా, నేను నా స్వతహాగా నేనేం చేయనయ్యా, నువ్వు చెప్పిందే చేస్తాను, నీ మాటే వింటాను, నీకు లోబడతాను, నీకు విరోధంగా నేనేం చేయను. క్రైస్త క్యారెక్టర్ బిల్డ్ అయినప్పుడు ఇలాంటి ధోరణి మనము కనపరుస్తాం. అది క్రైస్త క్యారెక్టర్ మన లోపల డెవలప్ కాకపోతే మన ప్రవర్తన చాలా భిన్నంగా మారిపోద్ది, చాలా వ్యతిరేకంగా మారిపోద్ది. ఈరోజు చాలామంది ప్రవర్తన చూస్తున్నప్పుడు ఇదా క్రైస్తవ ప్రవర్తన అని ఇతరులు చెప్పండి, మన గురించి దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా కొంతమంది వ్యక్తిత్వాలు ఉన్నాయి. అందుకోసమే మిమ్మలను బట్టి దేవుని నామం అన్ని జనులు ఎదుట ఏం బాగోలేదు? మన వ్యక్తిత్వాలు బాగోలేదు, మన ప్రవర్తన బాగోలేదు, మన మాట బాగోలేదు, మన జీవితపు నడవడిక బాగోలేదు. మన యొక్క వ్యక్తిత్వం బాగుంటే ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి. ప్రభా, నీలా నేను మారిపోవాలయ్యా, నీ పోలికలోనికి నేను రావాలయ్యా, నీలా నేను మాట్లాడాలయ్యా, నీలా క్షమించే గుణాన్ని నాకు ఇవ్వండి అయ్యా. ఇది క్రైస్తవ ప్రవర్తన, క్రైస్తవ శీలం, క్రైస్తవ గుణం. అది మనలో డెవలప్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. దావీదు ఒక అన్య రాజు దగ్గర తలదాచుకున్నాడు. ఎవరైనా? ఆకీష్. ఆకీష్ ఏమంటాడు తెలుసా? నీవు నా ఎదుటకు వచ్చిన దినము నుంచి నీ యందు నాకు ఏ దోషము? అంత శ్రేష్టంగా ఉంది దావీదు ప్రవర్తన. అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు. సంఘములో చాలా సంవత్సరాలు దొర్లిపోతున్నా కానీ మన ప్రవర్తన ఎవ్వరికి మాదిరికరంగా లేకపోతే అదేం ప్రవర్తన? అది క్రైస్తవ ప్రవర్తన అనిపించుకోదు. నీవు నా ఎదుటకు వచ్చిన దినము నుంచి నీ యందు నాకు ఏ దోషము? ఒక అన్యరాజ్యం. దావీదుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరో మాట అన్నాడు, నీవు నా దృష్టికి ఎలా కనిపిస్తున్నావు? దేవుని దూతలా. మనం ఇతరులకు ఎలా కనిపిస్తాం? దేవుని దూతలా కనిపించకపోయినా పర్వాలేదు. ఎలా కనిపించకూడదు? వెలుగుదూతగా కనిపించకూడదు. వెలుగుదూత అంటే అపవాది సంబంధులుగా కనిపించకూడదు, దైవదూతగా కనిపించా. ఫిలిష్తీయులు నీ మీద ఇష్టం లేక ఉన్నారు కానీ నేను నిన్ను వచ్చిన దినము నుంచి ఏం చేస్తా ఉన్నాను? పరిశీలిస్తున్నాను. నీ యాటిట్యూడ్ అంతటినీ కూడా పరిశీలిస్తున్నాను. అలాగే అట్ ద సేమ్ టైం దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఈ మాటలు వినిచున్నటువంటి నిన్ను, నన్ను, మనల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఆయన మన ప్రవర్తన అంతటిని ఎరిగిన దేవుడు. మన ప్రవర్తన బాగుంటే మన ప్రవర్తన బట్టి నీతి మంతుని పిల్లలు తదనంతరం చెప్పండి ఏమవుతారు? మన ప్రవర్తన బట్టి మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడండి.
మన భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని బట్టి మన బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడండి, మన కుటుంబాలని ఆశీర్వదిస్తాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి భర్త, ఆ భార్య ఏ కుటుంబంలోనైతే ఉంటారో ఆ పిల్లలు చెప్పండి ఆ యొక్క భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎంత గొప్ప ధన్యత అది. దేవుడు కయీను అర్పణను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? వాడి ఉద్దేశం బాగోలేదు, వాడు ఇచ్చేటటువంటి సమర్పణ బాగోలేదు, వాడి తలంపులన్నీ చెప్పండి అపవాదితో నిండిపోయాయి. హేబేలు యొక్క ఉద్దేశం బాగుంది, ఇచ్చే అర్పణ బాగుంది. అందుకోసమే దేవుడు చెప్పండి హేబేలు యొక్క అర్పణను ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. కయీన్నే దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అర్పణ పక్కన పెట్టండి, ముందు ఒక వ్యక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయాలి. కయీన్ని దేవుడు ముందే యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏంటంటే అంతరంగికంగా కయీను యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి సరి అయినదిగా లేదు. ఎట్లా చెప్పనా? మన ప్రవర్తన బాగోకుండా దేవుడు మన స్తుతిని కానీ, మన ప్రార్థనను కానీ, మన అర్పణను కానీ, దేవునికి మనం ఏది ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని చూస్తాడు? యువర్ ద యాటిట్యూడ్, మన ప్రవర్తన చూస్తాడు ఆయన. కయీను చూశాడు, కయీను యొక్క ఉద్దేశాన్ని చూశాడు, కయీను ఇచ్చే ఉద్దేశాన్ని చూశాడు. అందుకోసమే కయీన్ని అతని అర్పణని లక్ష్య పెట్టలేదు. ఒక మాట చదవండి, 1 యోహాను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో ఇక్కడ ఈ లేఖనంలో మనం ఈ మాటను మనం చూస్తాం. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు ఏ సంబంధి? దుష్టుని సంబంధి. ఎవరిలా ఉండకూడదు? మనం కయీను వంటి వారమై ఉండరాదు. వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. మనం ఎవరి సంబంధులుగా ఉండాలి? దేవుని సంబంధులుగా ఉండాలి. ఎవరి స్వారూప్యంలో ఎదగాలి? క్రీస్తు స్వారూప్యంలో ఎదగాలి. ఎవరి లక్షణాలను కలిగి ఉండాలి? దైవిక లక్షణాలను, దేవుని లక్షణాలను కలిగి ఉండాలి. మన ప్రవర్తనలో వాటిని మనము ఇమిడించుకోవాలి. వాటిని మన ప్రవర్తనలో కలిగి ఉండటానికి తాపత్రయపడాలి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. మరి అంత వారానికి 2 మార్లు ఉపవాసం ఉండేసి 10వ వంతు దశంభాగం ఇచ్చేసి అలాంటి దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? లోపల ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బాగోలేదు. బయటికి పెదవులతో ప్రార్థన చేస్తున్నాడు కానీ, దశంభాగం అయితే ఇస్తున్నాడు కానీ, ఉపవాసం అయితే ఉంటున్నాడు కానీ వ్యక్తిత్వంలో మార్పు రాలేదు. ఆచార భక్తి, నామకార్థమైన భక్తి, క్రియారూపకంగా జీవించలేని స్థితి. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు హర్షించలేకపోయాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను చాలా బాగున్నాను, ఇతరులలో చెప్పండి లోపాలను వెతికే బుద్ధి. ఎవరి బుద్ధి? పరిసయ్యుని బుద్ధి. నేను ఎవరిలా లేను? నేను మిస్టర్ పర్ఫెక్ట్, నేను చాలా బాగున్నాను, నాలో ఏ లోపం లేదు, నేను నీతిగా ఉన్నాను. అందుకొరకే పరిసయ్యుని కంటే సుంకరి దేవుని దృష్టికి సుంకరి ఇంతకు ముందు ఎలాంటోడు? పాపి, ఘోర పాపి. దేవుని ఎదుట చెప్పండి తన ప్రవర్తన ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ ఒప్పుకోలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం, మన ప్రవర్తనని సరి చేసుకోలేకపోతున్నాం. బయటికి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అంతరంగికంగా మార్పు లేకపోతే ఆ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించలేడు. దేవుని ఎదుట సుంకరి విరిగిపోయాడు. పరిసయ్యుడు చెప్పండి లోపల ఎన్ని సంవత్సరాలైనా మందిరానికి వస్తున్నాడు, మాటలు వింటున్నాడు, ఇలా అనుకుందాం, దశంభాగం అయితే ఇస్తున్నాడు, ప్రార్థన అయితే చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా మీరు మెన్షన్ చేయండి, తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు కానీ తన ప్రార్థన చెప్పండి దేవునికి అంగీకారయోగ్యంగా లేదు. తనలో తాను. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఈ రాత్రి మనం పరిశీలించుకుందాం ప్రియులరా. నేను మీ ముందుకు ఒక 5 ప్రవర్తనలు తీసుకుని వస్తాను.
ఈ 5 ప్రవర్తనలో మనము కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 5 ప్రవర్తనలు మనము కలిగి ఉంటే నీ క్రైస్తవ ప్రవర్తన అది దేవునికి అంగీకారయోగ్యమైన ప్రవర్తన. ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే, ఈ ప్రవర్తనలు నువ్వు కలిగి ఉంటే దేవునికి నీ జీవితము అది సంతోషదాయకం. దేవుణ్ణి ఆనందింపచేస్తున్నటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావు. ఒకవేళ ఈ ప్రవర్తనలు ఒకవేళ నీ జీవితంలో లేకపోతే ఈ ప్రవర్తనలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రవర్తనల్ని మన జీవితంలో మనం సాధకము చేయడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి ప్రవర్తన 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఎవరెవరిని గురించి చెప్తున్నారు? గాయుని గురించి యోహాన్ చెప్తున్నాడు. ఏ ప్రవర్తన అంటే అది? సత్య ప్రవర్తన, సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి బుద్ధి. ఉందా మనకి సత్ప్రవర్తన? ఈ సత్ప్రవర్తన గురించి ఒక దైవజనుడు చెప్తున్నాడండి. ఈ సత్ప్రవర్తన గురించి సంఘం చెప్తుందండి. ఇతని యొక్క సత్ప్రవర్తన గురించి సంఘము వెలుపల ఉన్నటువంటి వారు చెప్తున్నారండి. అయ్యా, నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా. ఎవరు చెప్పారు సాక్ష్యం? సంఘము చెప్పింది. ఎవరు చెప్పారు సాక్ష్యం? సంఘము వెలుపల వారు చెప్పారు. మన మంచి ప్రవర్తన గురించి చెప్పాలి. ఈమె చాలా ఆత్మీయురాలండి, మంచి ప్రార్థనా పరురాలండి, మంచి భక్తి పరురాలండి, మేము ఆపదలో ఉన్నప్పుడు మాకు సహాయం చేసిందండి. ఆమె జీవితాన్ని చాలా దినాల నుంచి పరిశీలిస్తున్నాను. ఆమె ప్రవర్తన నా మీద చాలా ప్రభావితమైందండి అని మన సత్ప్రవర్తన గురించి అనేకులు సాక్ష్యం చెప్పితే, ఒక సేవకుడు సాక్ష్యం చెప్పగలిగితే, ఒక తోటి విశ్వాసి సాక్ష్యం చెప్పగలిగితే, ఒక అన్యుడు సాక్ష్యం చెప్పగలిగితే ఎంత ధన్యకరమైన జీవితం అండి అది. ఇదిగో గాయని గురించి ఆ సాక్ష్యం. అయ్యా, నీ ప్రవర్తన అది చాలా మంచి ప్రవర్తన, అది చాలా సత్ప్రవర్తన. అయ్యా, నీ గురించి ఉంటుంటున్నప్పుడు నా హృదయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. మామూలు సంతోషం కాదు, సంతోషం పట్టలేకపోతున్నాను. మన ప్రవర్తన గురించి మన పిల్లలు చెప్తారా? మన ప్రవర్తన గురించి ఇరుగు పొరుగు వారు చెప్తారా? ఈమె చాలా సత్ప్రవర్తన కలిగిందండి. క్రైస్తవ్యంలో అది లోపిస్తే అది హార్ట్ బీట్ లాంటిది. ఆ వ్యక్తి చెప్పండి, చచ్చినతో అతడు బ్రతికి ఉండి చచ్చిన దానితో సమానుడు. మన జీవితంలో దేన్నన్నా కోల్పోవచ్చు, కానీ 1 కోటి రూపాయలు కోల్పోవచ్చు, లక్షల రూపాయలు కోల్పోవచ్చు, కానీ దేన్ని కోల్పోకూడదు? ప్రవర్తనని కోల్పోకూడదు. క్రైస్తవ ప్రవర్తన అది దేవునికి నిత్యము మహిమను తీసుకుని వచ్చేదిగా ఉండాలి. గాయి యొక్క ప్రవర్తన ఎంత శ్రేష్టంగా ఉందో ప్రియులరా. చూడండి ఒక మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి మాట, క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు ఏం పడతారు? నీ మంచి ప్రవర్తన విషయం ఎవరైతే అపనిందలు వేస్తారో. నేను గడిచినటువంటి దినాల్లో యేసన్న గారిని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాను నేను. యేసన్న గారి మీద ఒక ఆమె ఇంకా నోరు పాడేసుకునేదంట ప్రియులరా. ఎంత భయంకరంగా నోరు పాడేసుకునేదంటే అంత భయంకరంగా నోరు పాడేసుకునేది. కానీ ఎంత గొప్ప దైవజనుడు అంటే అంత భయంకరంగా నోరు పాడేసుకున్నా కానీ యేసన్న గారు ఏ రోజు కూడా నోరు తెరిచి నన్ను ఇలా ఎందుకు అంటున్నావని ఒక్క మాట కూడా ఆమెకు బదులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటారు? అది ఆయన ఎంటర్ అవుతాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన జోక్యం చేసుకుంటాడు. నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు ఆమెలా మాట్లాడితే, నువ్వు ఆమెలా గొడవకు దిగితే, ఆమెలా నువ్వు నోరు పాడేసుకుంటే ఆమెకి నీకు పెద్ద తేడా ఏముండదు. నువ్వు మౌనమైపోవాలి. తీర్పు తీర్చే దేవునికి చెప్పండి వారిని అప్పగించాలి. తీర్పు తీర్చే పని
నీది కాదు. ఇది క్రైస్తవ గుణలక్షణం అండి. నిన్ను ఎవరేమన్నా కానీ నీ సత్ప్రవర్తన విషయమే అపనింద వేయవారు ఏం పడతారు? సిగ్గుపడతారు, అవమానాన్ని ఎదుర్కొంటారు. ఎంత భయంకరంగా యేసన్న గారిని గురించి రకరకాలుగా వేరే వేరే మనుషులకి చెప్పిందో వారందరి ఎదుటే, సంఘము ఎదుటే ఆమె భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నప్పుడు ఆమె సాక్ష్యం చెప్పి కొన్ని దినాలకి తన ప్రాణాన్ని కోల్పోయిందంట ప్రియులారా. తను మాట్లాడినటువంటి ఆ భయంకరమైనటువంటి మాటలకి కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. ఆ భయంకరమైనటువంటి మాటలకి యేసన్న గారి మీద నోరు పాడేసుకున్న ఆ పరిస్థితికి, భర్త చెప్పండి మంచం పట్టినటువంటి పరిస్థితి, బిడ్డలకి చెప్పండి భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి, చివరికి చెప్పండి తన మీదకి చెప్పండి ఏం తెచ్చుకుంది? సమస్యను, దేవుని యొక్క కోపాగ్నికి గురైపోయింది. అది సావు కూడా విశ్వాస కాదు. దేవుడు చెప్పండి సత్ప్రవర్తన కలిగిన వారి పక్షంగా ఆయన వ్యాజ్యమాడే దేవుడు. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన చెప్పండి దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటే దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. అలా ఉందా మన ప్రవర్తన? ఇంకో గాయు ప్రవర్తన ఎలా ఉంది? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. అది బిల్డ్ అవుతూ రావాలండి క్రైస్తవ జీవితంలో. దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. ప్రభా నాకు మంచి ప్రవర్తన ఇవ్వండి. ఒక మాట మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, నమ్మకమైన సృష్టికర్తకు ఏం గలవారై? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకుంటే ఏమవుతుందో తెలుసా? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ అప్పగించుకోకపోతే, నమ్మకమైన సృష్టికర్తకు మన సత్ప్రవర్తనను అప్పగించుకోకపోతే మన ప్రవర్తన ధోరణి మారిపోద్ది, మన ఆలోచన విధానం మారిపోద్ది, మన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉండుతుంది పిల్లరా. నమ్మకమైన సృష్టికర్తకు మన ప్రవర్తన ఎలాగా? చాలా యోగ్యంగా ఉండాలి. పౌలు యొక్క సత్ప్రవర్తన అనేకుల మీద ఏమవుతూ వచ్చింది? చాలా ప్రభావితమైంది. కేవలం చెప్పండి పౌలు సువార్త మాత్రమే ప్రకటించాడా? జీవించి చూపించాడా? జీవించి చూపించాడు కనుకనే, తన ప్రవర్తనని వారి ముందు మాదిరికరంగా పెట్టాడు కనుకనే అనేకుల మీద పౌలు యొక్క జీవితం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చింది. అతని యొక్క రైట్ యాటిట్యూడ్ అనేకుల్ని క్రీస్తు తట్టు ఆకర్షించింది. నీ రైట్ యాటిట్యూడ్ నీ కుటుంబాన్ని ప్రభు తట్టు ఆకర్షించాలి. అనేకులకి చెప్పండి నువ్వు ఒక రెస్పెక్టబుల్గా ఉండాలి. నీ ప్రవర్తన బట్టి నేను గౌరవిస్తారు. నీ ప్రవర్తన బాగోలేదనుకోండి, ఈడంతేరా అని టేక్ ఈజీగా తీసుకుంటారా. నీకు ఆస్తులు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, కానీ గుణాన్ని కలిగి ఉంటే, ప్రవర్తనని కలిగి ఉంటే దేవుడు నీకు నిత్యము తోడై ఉండి తన నామానికి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన హెచ్చించుకుంటూ పోతాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఒక దినాన్ని నీ గురించి మాట్లాడారో వారి ముందే నీ కొమ్ముని హెచ్చిస్తాడు ఆయన. మనం వెయిట్ చేయాలి. ప్రభు నన్ను ఎలా అంటున్నారు అలా అంటున్నారు ఇదే పోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇలా దేవునికి చెప్పండి నువ్వేంటో తెలుసు కనుక నువ్వు మౌనంగా ఉండాలి. ప్రభా తీర్పు తీర్చేది నీవు. ఎలా ఉంది మన ప్రవర్తన? మొట్టమొదటి ప్రవర్తన ఏంటి? సత్య ప్రవర్తన. ఇది మొదటి పేతురు 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. ఎలా ఉండాలని? మంచి ప్రవర్తన. ఎవరి మధ్య ఉందా? ఇదిగో మందిరానికి వెళ్తారు కదండి, ఇగో వీళ్ళు చాలా మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళండి. ఆ కుటుంబాన్ని చూస్తుంటున్నప్పుడు భలే ముచ్చట అనిపిస్తుందండి. ఆ భార్య భర్తలు ఎంత చక్కగా వెళ్తారో దేవుని సన్నిధికి. ఆ పిల్లలు పెద్దలైనటువంటి వారు కనిపిస్తే ఎంత గౌరవంగా మాట్లాడతారో.
మన సత్ప్రవర్తన అది దేవునికి ఏం తెచ్చేదిగా ఉండాలి? మహిమను తెచ్చేదిగా ఉండాలి. ఏమండి మందిరానికి వెళ్తుంది కానండి, మాట బాగోదండి, మందిరానికి వెళ్తుంది కానండి అని చెప్పండి. మన గురించి, మన ప్రవర్తన గురించి వేరే రీతిగా సాక్ష్యం చెప్పే రీతిగా మనం బ్రతకూడదు ప్రియులరా. ఇక్కడ అన్నాడు చాలా మంచి మాట, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకుంటూ చెప్తున్నాడు. పేతురు తన పత్రికలో అక్కడ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడు, మంచి ప్రవర్తన అదే దేవుని మహిమపరుస్తుంది, అదే ప్రభు తట్టుకు అనేకులను ఆకర్షిస్తుంది. మొట్టమొదటి ప్రవర్తన ఏంటి ప్రియులరా? సత్య ప్రవర్తన. రెండవ ప్రవర్తన సామెతల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం 2వ మాట, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. రెండవ ప్రవర్తన ఏంటి? నీతియుక్తమైన ప్రవర్తన, నీతిమంతుని ప్రవర్తన. మొట్టమొదటి ప్రవర్తన సత్ప్రవర్తన, రెండవ ప్రవర్తన నీతియుక్తమైన ప్రవర్తన. ఈరోజు దేవుని పిల్లల జీవితాల్లో ఏంటి? నీతికి బదులుగా స్వనీతి, దుర్నీతి, సొంత ఆలోచనలు. దేవుని నీతితో పని లేదు. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును. నీతి ప్రవర్తన, నీతియుక్తమైన ప్రవర్తన దేవుడు మెచ్చుతాడండి. ఆ నీతియుక్తమైనటువంటి ప్రవర్తన చాలామంది జీవితాల్లో లోపించింది ప్రియులరా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగునట్లు ఇట్లు ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన గలవారే మేల్కొని ఏం చేయకండి? పాపము చేయకండి. నీతిమంతుడు ఏం చేయడంట? పాపము చేయడు. నీతి ప్రవర్తన, నీతియుక్తమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి ప్రియులారా. భయంకరమైనటువంటి చెడ్డ తరములో నోవాహు ఎలా ఉన్నాడు దేవుని దృష్టికి? దేవుడు సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, నీవే నా ఎదుట ఎలా ఉన్నావు? నీతిమంతుడుగా ఉన్నావు. ఆ చెడ్డ తరములో, ఆ పాడైపోయిన తరములో మనుషులు చెప్పండి భయంకరంగా జీవిస్తున్నటువంటి దినములలో నోవాహు తాను తన కుటుంబం దేవుని దృష్టికి నీతిగా జీవించారు. మరి నీతి ప్రవర్తన కలిగి మనం జీవించొద్దా? ఆ ప్రవర్తనని మనము సాధకం చేయొద్దా? ఆ ప్రవర్తన మనము కలిగి ఉండొద్దా? నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయండి. నీ నీతి ప్రవర్తన అది నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అది ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. రెండవ ప్రవర్తన ఏంటి? నీతియుక్తమైన ప్రవర్తన. అబ్రహాము చెప్పండి తన కుటుంబాన్ని ఏ రీతిగా నడిపిస్తున్నాడు? నీతి న్యాయములతో. ఏ కుటుంబంలో దైవ నీతికి లోబడతారో, దేవుని నీతికి చెప్పండి ప్రథమ స్థానాన్ని ఇస్తారో, ఆ కుటుంబాలు దీవించబడతాయండి. ఒక్కసారి మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దగ్గరికి ఒకసారి వస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతను అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి ఏమని? నీతిమంతుడు, తన నీతిని కాపాడుకున్నవాడు, నీతి కొరకు చచ్చిపోయినవాడు. అతని యొక్క చెప్పండి రక్తము నేలలో నుంచి దేవునికి మొరపెడుతుంది. నీతిమంతుని ప్రార్థన ఆయన చెప్పండి ఆలకిస్తాడు. నీతి ప్రవర్తన దేవుడు కోరుకుంటాడు ప్రియులారా. ఏ ప్రవర్తన కలిగి ఉన్నాం? లూకాసు వార్తలో మీరు చూడొద్దు కానీ 2వ అధ్యాయం 25వ వచనంలో, నిండు వృద్ధాప్యం వరకు సుమయోను యెరూషలేమునందు ఎలా ఉన్నాడంట? నీతిపరుడుగా, భక్తిపరుడుగా, ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు కనిపెట్టువాడిగా ఉన్నాడు.
అతని యొక్క బెస్ట్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? నీతిపరుడు. పరిశుద్ధాత్మనిస్తున్న సాక్ష్యం అది. అతడు నీతిపరుడు. అందుకోసమే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు. నువ్వు నీతిగా జీవిస్తే దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తాడు. నీతిమంతుని యొక్క ప్రవర్తనని దేవుడు చెప్పండి ఆశీర్వదించే దేవుడు. మూడవ ప్రవర్తన కొలస్సీలకు రాసిన పత్రిక 2 ప్రవర్తనలైనవి. మూడవ ప్రవర్తన 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి, అక్కడ ఒక ప్రవర్తన కనిపిస్తుంది. ఏ ప్రవర్తన? యోగ్యమైన ప్రవర్తన. అబ్బా ఎంత యోగ్యంగా ఉన్నాడండి. యోగ్యమైన ప్రవర్తన. ఇది కావాలి కదా క్రైస్తవ జీవితంలో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా యోగ్యమైన ప్రవర్తనకి? తిమోతి. అయ్యా నీ ప్రవర్తన ఎంత యోగ్యంగా ఉందో, ఎంత మాదిరికరంగా ఉందో. అంతియోకియాలో ఉన్నవారు, ఇకోనియాలో ఉన్నవారు అయ్యా నీ మంచి పేరుని గురించి ఏం చెప్తున్నారు? సాక్ష్యం చెప్తున్నారు అయ్యా అని పౌలు తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. అంత యోగ్యంగా ప్రవర్తించాడు. యవన ప్రాయంలో ఉన్నటువంటి తిమోతి యోగ్యంగా ప్రవర్తిస్తూ వచ్చాడు కనుకనే అతని ప్రవర్తన గురించి పౌలు ఏమిచ్చాడు? సాక్ష్యం చెప్పాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన ఏం పొందినవాడు? మంచి పేరు పొందినవాడు. యోగ్యంగా ప్రవర్తించాడు కనుకనే అతని యొక్క యోగ్యమైన ప్రవర్తన అతనికి ఏం తీసుకుని వచ్చింది? మంచి పేరు. సుగంధ తైలము కంటే మంచి పేరండి. మంచి పేరు ఎలా వస్తుంది? 3వ పాయింట్ని బట్టి చెప్పాలి. యోగ్య ప్రవర్తన బట్టి వస్తుంది, శ్రేష్ఠ ప్రవర్తన బట్టి వస్తుంది, లోపము లేని ప్రవర్తన బట్టి వస్తుంది. మన ప్రవర్తన యోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాట పౌలు ఎవరితో చెప్తున్నాడు? మనం చదివిన మాట వెరీ గుడ్, కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు. ఆ కొలస్సీ సంఘంలోనే యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి మరో వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఎపఫ్రా. యోగ్యమైన ప్రవర్తన, ప్రార్థనలో పోరాడుతున్నాడు ఇతడు ఎల్లప్పుడూ. అబ్బా ఎంత మంచి యోగ్య ప్రవర్తన అండి. ప్రార్థనలో పోరాడేవారు కావాలండి సంఘానికి. ప్రార్థనలో నలిగిపోయేవారు కావాలండి. సంఘమును గూర్చిన భారం కలిగిన వారు కావాలండి. అది కదా యోగ్య ప్రవర్తన. ఆ యోగ్య ప్రవర్తన బట్టే పౌలు చెప్పండి ఎవరిని గూర్చి? ఎపఫ్రాను గురించి ఏమిచ్చాడు? ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు స్థిరంగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మీరు నెరవేర్చాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడేవారు కావాలి. పోట్లాడేవారు కాదు, పోట్లాడేవారు కాదు, పోరాడేవారు కావాలి. పట్టుదలతో దేవుని పాదాల చెంత జవాబును పొందేటంత వరకు కూడా విశ్రమింపని ప్రార్థన చేసేవారు కావాలి దేవునికి. పట్టుదలతో. మనకు ఆ పట్టుదల కాదు. ప్రార్థన కొరవైపోతుందండి నేటి దినాల్లో. ఎంత మీరు బోధలు వినండి. వ్యక్తిగత ప్రార్థన విషయంలో ఎవరైతే నిర్లక్ష్య ధోరణి కనపరుస్తారో అన్నిట్లో వారు డిఫీట్ అయిపోతారు. పులిపెట్టు మీద నిలవబడి సేవకునిగా నేను మీ ముందు చెప్తున్న మాట, ఆ దినానికి 2 గంటలు ప్రార్థనలో ఉండకపోతే నాకేదో అయిపోతుంది అన్నట్లుగా భయపడతాను. నేను నా జీవితంలో ఏదో కోల్పోతున్నాను అన్నట్లుగా భయపడతాను. ఆ ప్రార్థనలో కనిపెడితే దేవుడు నీకు ఇచ్చే ధైర్యం చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉండాలి. నీ కోసం కాదు. ఆ 2 గంటల ప్రార్థనలో మోస్ట్లీ నీ కొరకు 1/2 గంట అయితే మిగిలినటువంటి 1:45 ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అది ఒక ప్రార్థనా పరుడికి ఉండాల్సిన శ్రేష్ఠ అనుభవం. ఎపఫ్రా తన కొరకు కాదు, మీ అందరి కొరకు ఏం చేస్తున్నాడు? అది యోగ్య ప్రవర్తన. యోగ్యంగా ప్రవర్తించే వ్యక్తి ఇతరుల కొరకు ఏం చేస్తాడు? భారం కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి ఏదైనా చెప్తే, అమ్మా నీకు ఈ సమస్య, మేము ప్రార్థన చేస్తామమ్మా. యోగ్య ప్రవర్తన. అమ్మా
ఇంతకు ముందు బాగోలేదని చెప్పావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? మీ భర్త గారికి ఎలా ఉంది? మీ పిల్లలకి ఎలా ఉంది? పిల్లలు బాగా చదువుతున్నారా? మీ కుటుంబంలో సమస్యలు తీరాయా? యోగ్య ప్రవర్తన అడిగి తెలుసుకోవాలి. వారి సమస్యల కొరకే ప్రార్థించాలి. మూడో ప్రవర్తన యోబు గ్రంథం 4వ ప్రవర్తన, క్షమించండి, 4వ ప్రవర్తన యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఏంటండి? యథార్థ ప్రవర్తన ఏముండాలి? యథార్థ ప్రవర్తన ఉండాలి. యోగ్యమైన ప్రవర్తనతో పాటుగా 4వది యథార్థ ప్రవర్తన ఉండాలి. యథార్థ ప్రవర్తన లోపించింది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఈ మాట చదువుతున్న వ్యక్తే యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుకనే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో యోబుని మొదట ఆశీర్వదించినంత కంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. నీ యథార్థ ప్రవర్తనే నిన్ను ఆశీర్వదిస్తుంది. రెండంతలు డబుల్ బ్లెస్సింగ్ ఇస్తుంది నీకు యథార్థ ప్రవర్తన. అది మన జీవితాల్లో మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, ఒకసారి చూడండి 15వ కీర్తనలో ఒక మాటను మనం చూస్తాం. 15వ కీర్తన 2వ చరణం. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము. యథార్థవంతుడు చెప్పండి, తన నోట ఏమొస్తుంది? అబద్ధం రాదు. ఏమొస్తుంది? నిజము. యథార్థంగా ప్రవర్తించువాడే దేవుని దృష్టికి యోగ్యుడు, శ్రేష్ఠుడు. ప్రియులరా, నా లాస్ట్ ప్రవర్తన చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము, అక్కడ ఆ మాట అండర్లైన్ చేయండి. 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ఏ ప్రవర్తన? పవిత్ర ప్రవర్తన. ఏ ప్రవర్తన ఉండాలి మనకి? హోలీ యాటిట్యూడ్ ఉండాలి. పవిత్రమైన ప్రవర్తన ఉండాలండి. పవిత్రమైన ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? పవిత్రమైన ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు చెప్పండి, నేను అది చూడకూడదు. ఏది చూడకూడదు? శుక్రవారం అయిపోతే ఏది చూడకూడదండి? ఏం చూడకూడదు? ఏం మాట్లాడకూడదు? ఎక్కడికి వెళ్ళకూడదు? ఇలా చెప్తే కొంతమందికి బాధ అనిపిస్తుంది. పవిత్ర ప్రవర్తన కలిగినటువంటి వాడు, నా దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా నేను చూడకూడదు. అది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, అది సీరియల్, సినిమా కావచ్చు, అది ఏది చూడడానికి వీల్లేదు. పవిత్ర ప్రవర్తన అంటే నా దేవుడు హోలీ, నేను ఎలా ఉండాలి? హోలీగా ఉండాలి. దాని కొరకు ఒక మాటను నేను మీకు చూపిస్తాను. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక, ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట మనం చదువుకొని ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి మనం చదువుదాం. నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండినటువంటి ఆశలను అనుసరించి అలా మీరు ప్రవర్తించొద్దు. ఇంతకు ముందు ప్రభువుని ఎరక్క మునుపు ఎలాగైతే మీరు ప్రవర్తించారో అలా మీరు ప్రవర్తించొద్దు. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును కూడా హోలీ కోసం ఆరాటపడతాం. పవిత్ర ప్రవర్తన అంటే నా దేవుడు హోలీ. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనాను స్థాపించగలరా అని అన్నాడు. నీ దేవుడు హోలీ అయినప్పుడు ఆయన పిల్లలంగా ఎలా ఉండాలి? హోలీగా ఉండాలి. నీ పిల్లోడు తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? ఇంకా తప్పు చేయంటావా? తప్పును చెప్పండి, ఏం చేస్తావు? ఎలాగైతే గద్దిస్తావో అలాగే పవిత్ర ప్రవర్తన కలిగినటువంటి వాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి దానిని చెప్పండి తన జీవితంలోనికి అనుమతించడు. రాజు నియమించినటువంటి భోజనాన్ని ఎందుకు తినలేదు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా తాను అపవిత్రుడు కాకుండానట్లు రాజు నియమించిన భోజనాన్ని తినలేదు. ఎలా ఉండడం కోసం? పవిత్రంగా ఉండడం కోసం. ఈయన పుస్తకాలు మీకు దొరికితే చదవండి. ప్రార్థన గురించి అద్భుతమైనటువంటి మాటలు రాసుకుంటూ వచ్చారు.
జాన్ హైడ్ పుస్తకాలు మీకు దొరికితే చదవండి. ఒక సెట్టు, ఆ సెట్టు ప్రత్యేకంగానే 5,200 ప్రియులరా, 5,200. ఆ సెట్టు పాస్టరమ్మ గారు కొనుక్కున్నారు. నేను చదివినప్పుడు చాలా విషయాల్లో దేవుడు నన్ను బలపరచడం జరిగింది. జాన్ హైడ్ 11 గంటలు పవిత్రత కోసం ప్రార్థన చేసేవాడంట. ఎన్ని గంటలండి? 11 గంటలు పవిత్రత కోసం ప్రార్థన చేసేవాడు. తన ప్రార్థనా గదిలో అతడు ఎంతగా కన్నీటితో అతడు ఆ యొక్క ప్రార్థనా గది అంతా తడిచిపోయేటట్లుగా ప్రార్థన చేసేవాడు. దేనికోసం ఆరాటం అతనికి? పవిత్రత కోసం. 5 ప్రవర్తనలు చెప్పాను. ఒకటి సత్ప్రవర్తన, రెండవది నీతియుక్తమైన ప్రవర్తన, మూడవది ఏంటమ్మా యోగ్యమైన ప్రవర్తన, నాలుగవది యథార్థమైన ప్రవర్తన, ఐదవది పవిత్రమైన ప్రవర్తన. ఇటు ప్రవర్తనలు మనము కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి శ్రీరాములు గారి యొక్క సోదరులు సుమన్ తన యొక్క భార్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. కుమార్తెను ప్రత్యేకంగా దేవుడు దర్శించినట్లుగా